నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం అంతా ఏదో ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మన ఫోటోలు అన్ని పాతవన్నీ వేస్తే అందులో ఏ ఫోటో ఇప్పుడు ఎందుకు రా ఏమి ఇచ్చావు? ఆ ఫొటోస్ వల్ల నేను బ్యాడ్ అయితే అవ్వను కదా. ఆల్రెడీ నువ్వు బ్యాడ్ కాపటం కావు. ఇది టెలికాస్ట్ చేయడానికి ఏమవుతుంది తెలుసా మన అసలు ఏం మాట్లాడతావు నువ్వు? నీ క్యాస్ట్ ఏంటి? నీ క్యాస్ట్ ఏంటి? టెలికాస్ట్ అది నా పంచరా. అడుగు ఏ క్యాస్ట్ అని అడగండి. ఏంటి టెలికాస్ట్. ఆహా ఒరిజినల్స్ వస్తాయి. ఆహాహా ఏం ఫోటో. దాని మెమరీ నేను చెప్తా స్టోరీ. లాస్ట్ పెగ్ సన్నిగడతో తాగించి ఇంకా ఆడుతో ఆ రోజు మందు స్టాప్ ముంకాడు. Yes. ఆ రోజు నైట్ కాపేసాడు, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసాడులే. రే ఇది ఆ రోజు నీకు మందు ఎక్కువైపోయి ఎవరు లేకపోవడం వల్ల ముద్దు పెట్టేస్తున్నాను. రే పెడుతుంటా. సేమ్ పోజ్. అబ్బా నాకు తెలిసి జేమ్స్ కెమెరా ముందు చూసుకుంటే ఆ ముసలాం క్యారెక్టర్ మనకి ఇచ్చేసాడు సన్నిగాడికి. ఆహా అది జూమ్ చేయండి అమ్మా. వద్దు. ఇంకొంచెం జూమ్ చేయి. డౌన్ చేయి. వీడు నాకు తెలుసు. రాఘవేంద్ర గారి సినిమా అప్పుడు కదా ఇది. చాలా ఫీల్ అయ్యారు అతను. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ స్క్రీన్ ఏదన్నా నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు మై ఫస్ట్ కాల్ వుడ్ బి శ్రీను గారికి చేస్తాను. శ్రీను గారి తర్వాత ఇమ్మీడియట్ గా రామ్ ప్రసాద్ గారికి చేస్తాను. ముగ్గురం కలుస్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం. బెస్టెస్ట్ బ్రదర్స్ అనాలి, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన సక్సెస్. ఎగ్జాక్ట్లీ. సర్కార్లో నన్ను గెలిపిస్తావా ఆడిని గెలిపిస్తావా? అంటే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కదా. చెప్పు తెగిపోద్ది, అందుకని షూ వేసుకొచ్చా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్వాగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సినా. కంగ్రాచులేషన్. అండ్ దాంతో పాటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరపు నుంచి 5,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్.